తెలంగాణ విమోచన సమితి రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రజల్ని 3.5 కోట్ల ప్రజల్ని ఒక దాటికి తీసుకురావడం కోసం ఇప్పటికే పార్టీల పేరు మీద చీలిపోయినటువంటి ప్రజల్ని ఒక సమస్యల ప్రాతిపదిక మీద సమిష్టి నాయకత్వంలో ఉద్యమంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర సాధన సాధించాలనేటటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్నది. ఇవాళ ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 10 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. 10 జిల్లాల్లో ఉన్నటువంటి చాలా సంస్థల్ని, వ్యక్తుల్ని, శక్తుల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని, మేధావుల్ని, కవుల్ని, కళాకారుల్ని కలవడం జరిగింది. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడడానికి పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయడం ద్వారా తెలంగాణను సాధిద్దాం, కేంద్ర ప్రభుత్వం మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా బిల్లు పెట్టిద్దాం, ఓన్లీ ఓట్లకు సీట్లకు పరిమితమైతే రాష్ట్రం రాదు అనేటటువంటి విషయంలో కూడా ప్రాక్టికల్గా నిరూపించబడ్డటువంటి పరిస్థితుల్లో ఒక రాజీ లేని పోరాటం అది తెలంగాణ వాదుల నాయకత్వంలో ఒక సమిష్టి నాయకత్వంలో సాగుతుందనే విశ్వాసాన్ని ఇవాళ అన్ని సంస్థలు, వ్యక్తులు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ విమోచన సమితి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసేటటువంటి పోరాటంలో చివరి సంస్థ కాబోతున్నది. రాష్ట్రాన్ని సాధించుకునే వైపుగా ఈ పోరాటం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి నేను భావిస్తున్నాను.